వాక్య సందేశాన్ని దేవుని శైలిలో వాడబడినట్టుగా మనం ప్రాథపూర్వకంగా అయ్యగారిని ప్రాథపూర్వకంగా ఎత్తిపడుతూ వాక్య సందేశాన్ని విద్దాం. ఈ సమయం వెంకటేశ్వర గారికి ఇస్తున్నాం, ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మరి ప్రభునామ స్తోత్రాలు. మరి ఉదయకాలంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తుని స్తుతించటం మనకి ఎంతో మరి అదృష్టము. ఇదందరికీ లేనటువంటి ధాన్యత మనకి దేవుడిచ్చినాడు. మరి ఈరోజు నేను దేవుని యొక్క మాటలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మన ఎడల చూపించినటువంటి మరి నిశ్చయమైన శాశ్వతమైన ప్రేమ గురించి, ప్రభు మన పాపముల నిమిత్తమై తన ఏకైక కుమారుని మన పాపముల నిమిత్తమై భూలోకానికి మానవ మాత్రంగా పంపించినాడు. దాన్ని ఎంతగానో మనం రుణపడి ఉన్నాం. ఇది మనము దిస్ ఈజ్ సీజన్ ఫర్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుని యొక్క ప్రేమ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలని ఆశపడుతున్నాం. ఆయన ప్రేమ తరగనిది, ఆ ప్రేమ నిశ్చయమైనది, స్వచ్ఛమైనది, శాశ్వతమైనది, తరతరాలకు యుగాలకు తరగనటువంటి గొప్ప ప్రేమ. మరి ఎవరు పంపిస్తారండి? ప్రాణం పెట్టినటువంటి ప్రేమ పాపుల కొరకు. అట్టి గొప్ప ప్రేమ ఒక్కసారి మనం ఇర్మియా గ్రంథం 31:3 చూస్తే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవకని ఎడల కృప చూపుచున్నాను. చూడండి, ఈయన శాశ్వతమైన ప్రేమతో, ఇలాంటి ప్రేమ అండి, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మన మధ్య కూడాను చాలా రకాల ప్రేమలు ఉంటాయి. ఒక భక్తుడైతే ప్రేమ గురించి 1924లో ఐజక్ బెన్ అనేటువంటి ఒక వ్యక్తి దేవుని ప్రేమ గురించి రాయాలని ఆశపడి కొన్ని సంవత్సరాలు రాసినా కానీ ఆ ప్రేమ రాస్తుంటే తరగట్లేదు. ఆయన చివరికి అంటాడు కదా, సముద్రంలో ఉన్నటువంటి నీరంతా ఇంకా చేసి రాసి, మరి ఆకాశం అంతా పెద్ద పెద్ద పుస్తకాలు చేసినా కానీ, కళలు మరి భూమిపై ఉన్న చెట్లన్నీ తీసి కళలుగా చేసి రాసినా కానీ తగినటువంటి ప్రేమ, అది గొప్ప ప్రేమ. ఆ ప్రేమకు మరి వర్ణించట నా తరం కాదని ఆయన చివరికి ఒక పాట రాసి, ఆ పాటలో ఆయన ఎంతో ఫేమస్ అయ్యారు. అలాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే, దేవుని ప్రేమ మనం వర్ణించలేము, అది వర్ణనాతీతం అన్నమాట. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమ. మన పాపలు అని తెలిసి మన పాపం చూడండి, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యన దగ్గర 400 సంవత్సరాలు దేవుడు మరి వీళ్ళతో మాట్లాడలేదు. తర్వాత మాట్లాడి ఫస్ట్ టైం ఇక ఆ తర్వాత మరియమ్మతో మాట్లాడి దేవదూత ద్వారాగా కన్యక గర్భాన మరి మన కొరకు, మన పాపముల కొరకు మరి యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఎంత గొప్ప ప్రేమ. యోహాను 3:16 చూస్తే కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన చూడండి, దేవుడు లోకమును ఎంతో అంటే అది చెప్పలేనంత. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఇంత అంతని వర్ణించలేమంట. అందుకని ఆయన యొక్క అద్వితీయ కుమారుని మన గురించి పంపించాడు. ఏకైక కుమారుని, ఒకగానొక కొడుకుని ఎవరు పంపిస్తారండి? ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరు ఇవ్వగలరు? తన అద్వితీయ కుమారుని మన మెడలి ఎంతగానో, ఎంతో ప్రేమ, చెప్పలేనంత ప్రేమ, అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తమై తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని మనం పంపించి ఆయన ద్వారా మీరు విశ్వాసం పొందండి, ఆయన ద్వారానే మీరు తిరిగి రాగలని
స్వచ్ఛంగా క్లియర్గా చెప్పారు. మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఆయన ఎందుకు వచ్చాడు యేసయ్య? మనం ఎవరికన్నా చెప్పగలుగుతున్నామో 4 మాటలు? ఈ క్రిస్మస్ అంటే మంచి విందులు, మంచి భోజనాలే కాదండి. హృదయాన్ని శుభ్రం చేసుకోండి. ఇల్లు శుభ్రం చేసుకోవటం కాదు, హృదయాన్ని శుభ్రం చేసుకుని ఆనాడు మరి కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నేను ఎంతో మంచి ప్యాలెస్లో ఉంటున్నాను, నా దేవుని మందిరంలో కట్టించాలని, కట్టించే వరకు నా పడక మీదకు నేను వెళ్ళను, నా కంటి మీద కూర్చున్నా నేను ఒక నిర్ణయం తీసుకుంటాడు. అలాగే మనం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. క్రిస్మస్లో దేవుని ప్రేమ చూడండి, ఎంతో ప్రేమించాడు. మనం ఎంత ప్రేమిస్తున్నాం? ఒక పాట ఉంటుంది, ఏంటంటది, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలవలేనిది, నిజమే దీని నమ్మని ఎవ్వరు కొలవలేరంటే ఇట్ ఈస్ ఇన్ఫినైట్. తల్లిదండ్రుల ప్రేమ ప్రతిస్తుంది, భార్యాభర్తల ప్రేమ ప్రతిస్తుంది, కానీ ఆయన చేసే ప్రేమ ఎన్నటికీ యుగాలకి ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది, ఆయన త్యాగం నిలిచి ఉంటుంది. ఆ గొప్ప త్యాగం చేయమంటే ఈనాడు కూడా 2022 సంవత్సరాలు అయినా కానీ ఆమె యొక్క త్యాగముని, ఆయన పుట్టుకని మరి క్రిస్మస్ వేడుకలుగా పండగలుగా చేసుకుని ఎంతోమంది ప్రపంచమంతా, ఇక్కడ చూడండి, ఈయన ప్రభువు మన క్రిస్టియన్ని ప్రేమించి కాదు, లోకములో ఉన్నటువంటి అనేకమైన జాతులు, అనేకమైన మతాలు అందరూ కూడా లోకముని ఎంతో ప్రేమించి, దేవుడు లోకమును, క్రిస్టియన్ని ప్రేమించట్లేదు, లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన పాపం నిమిత్తం పంపించారు. మనం ఏమని వర్ణించగలమండి ఆయన ప్రేమని? ఏమని వర్ణించినాను మనము? మన వల్ల కాదన్నమాట. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప త్యాగం. మరి ఈ ప్రేమ గురించి చెప్పాలంటే 1 కొరింథీయులు అందరూ తెలిసిన విషయమే, 13:4-8 ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు. చూడండి, ఇంకా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. చూడండి, ఈ ఎన్ని లక్షణాలు ఎవరిలో ఉన్నాయండి? ప్రేమ శాశ్వత. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉన్నాయి. ఈ ప్రేమ ఎంత చక్కగా మరి పౌలు గారు వర్ణిస్తారు కొరింథీయులు 1 కొరింథీ 13:4-8 వరకు శాశ్వత ప్రేమ గురించి, సత్యమైన ప్రేమ గురించి, దీర్ఘకాలం ఉన్నటువంటి ఉప్పొంగదు. అసలు చూడండి ఎంత మంచి వచనాలు ఇవన్నీ కూడా 100కి నిలువెత్తున యేసుక్రీస్తులో ఉన్నవి. ఈ అన్నిటికీ ఉదాహరణకి యేసుక్రీస్తు చెప్తే సరిపోతుంది. అంత గొప్ప ప్రేమ చూపించారు. చూడండి, ఆయన పుట్టినప్పుడు ఆయన దీనస్థితి చూడండి, ఆయన ఎంత దీనుడుగా, ఏమి లేనివాడుగా, మరి పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రంలో స్థలము లేనందున మరి ఆ పశువుల తొట్టిలో ఉంచారు. ఏ పెద్ద రాజుల వంశంలో పుట్టకూడదు ఆయన చూడండి ఎంత తగ్గించుకున్నారు. తర్వాత ఎంత ప్రేమ, ఆయన బ్రతికనంత కాలం ఎన్ని అద్భుతాలు, ఎంతమందిని సజీవులుగా ఉంచి ఎంతమందికి మరి జీవమైనటువంటి మాటలు నేర్పి మరి వెళ్ళారు. చూడండి ఎంత తగ్గించుకున్నారంటే, అంతేకాదు ఆయన చివరి దినాల్లో శిష్యుల యొక్క పాదాలు కడుగుతారు. మరి మనలో ఎంతవరకు ఆ తగ్గింపు స్వభావం ఉన్నది? మనలో ఎంతవరకు ఆ ప్రేమ స్వభావం ఉన్నది? ఆయన ప్రేమమూర్తి, కరుణామయుడు, దయామయుడు. ఆయనకి ఎన్ని పేర్లండి? ఎన్నో పేర్లు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మరి శక్తివంతుడైనటువంటి దేవుడు ఈ యొక్క మరి రోమ ప్రజలకు ఒక ఆజ్ఞిస్తే మరి ఆయన మీద ఎదురు తిరిగిన వాళ్ళు నాశనం అయిపోతారు. కానీ తండ్రి ఆజ్ఞలకు అతిక్రమించకుండా తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటకు, మరి ముఖ్యంగా నా పాపములను
పాపపు ముళ్ళు ఎరువటానికి సిలువు పైన బలి అయి చనిపోయి 3వ రోజు తిరిగి లేచి మరి ఆరోహణమైన గొప్ప మరి దేవుడు మరి ఆయన మన కొరకు తిరిగినానున్నాడు. ఆయన చూడండి ఎంత ప్రేమ చూపించాడంటే ఆ ప్రేమకి ఇక తిరుగులేదు అసలు. చూడండి ఒకసారి మరి మీరు చదువుకోండి 1 కొరింథీయులు 13 అధ్యాయం 4 నుంచి 8 వరకు కనీసం రోజుకు ఒకసారి చదవండి. వాటిలో ఉన్న వాటిలో ఒక్కటన్నా మనకు గుణం ఉంటుందా? ఎనీవన్ వీఆర్ ఫాలోయింగ్, వాట్ టైప్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ షోడ్ అస్. ఎంత పేషెన్స్ అండి, మార్లెస్, ఈ కాంట్ ఇమేజ్ అనమాట. ఒక గ్రీకు భాషలో ఈ ప్రేమ గురించి 4 రకాలు చెప్పుకొస్తారు. ఒకటి స్టోజే ప్రేమ అని, అది ఫ్యామిలీలో బాల్యమందు చైల్డ్హుడ్లో చూపించేటువంటి ప్రేమ. రెండవది ఫిలియా ప్రేమ అంట, ఫిలియా లవ్, మన క్లాస్మేట్స్ కానీ రూమ్మేట్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ చూపించేటువంటి ప్రేమ. మూడోది ఎరోస్ లవ్, ఇది సెక్షువల్ క్వారినల్ కామతో కూడినటువంటి. చూడండి మన హైదరాబాద్లోనే చాలా సంఘటనలు జరిగినాయి. ప్రేమించలేదని యవ్వనంలో ఆ కామంలో తెలియనటువంటి స్థితిలో ఆడపిల్లల్ని ఎంతమంది చంపేస్తున్నారు. యాసిడ్ దాడులని, కత్తులతో నరకటం. ఒకతనైతే శ్యామల అనే ఒక అమ్మాయి క్లాస్ రూమ్లోకి వెళ్ళి కత్తి తీసుకెళ్ళి నరికేస్తాడు. ఒక అతను క్లాస్ రూమ్లోనే క్లాస్ జరుగుతుంది, ఎందుకంటే నన్ను ప్రేమించట్లేదని. అది ప్రేమ అంటారు? అది కామం, మోహం, కళ్ళు కప్పుకుపోయి చేసే పనులు అన్నమాట. ప్రేమ అంటే చూడండి, ఇది వేసే తన ముఖం మీద ఉమ్మేసినా కానీ ఏమనలేదు, గడ్డం పిరికినా కానీ ఏమనలేదు, వాళ్ళ క్రియేటివ్ పెట్టినా కానీ. ప్రేమ అంటే సహించాలి. మరి నేను సహించాడా మరి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి అమ్మాయి నిన్ను కాక మొన్న కూడా హైదరాబాద్లో ఎన్ని ఘోరాలు. ఏంటంటే కళ్ళు మూసుకుపోతాయి. రోజు అనే ప్రేమకి, ఆ లవ్కి సెక్సల్ వారినల్ కామ క్రోధం మాదమత్సరాలతో ఉంటారు. ఆలోచన ఉండదు. అది ప్రేమ అంటారు. మనం చూస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. దావీదు పుట్టినటువంటి ఒక కుమారుడు ఉంటాడు, ఇంకొక ఆయనకి కూతురు కూడా ఉంటుంది. వాడు కూడా అట్లాగే చెల్లుల్ని కామముతో చేసిన తర్వాత పెళ్లి చేసుకోమంటే ఏమంటాడు? నేను ద్వేషిస్తున్నాను అంటాడు. ఆ స్టోరీ అమ్నోన్, మీకు తెలిసింది. అమ్నోన్ తామారు. ఆయన ఎన్నో అబద్ధాలు ఆడి తండ్రి దగ్గరికి, దావీదు దగ్గరికి వెళ్ళి నాకు జ్వరంగా ఉంది, మరి నాకు 2 అప్పమ్మలు చేసి రొట్టెలు చేసి ఇమ్మని అడుగుతాడు. వచ్చిన తర్వాత ఆమెని పాడు చేసిన తర్వాత ఆమె అంటది, ఇది నీకు తగదన్నయ్య, నీ చెల్లి నీ అన్న కానీ కాముతో కళ్ళు మూసుకుపోయి సొంత సెల్లులు పాడు చేసిన తర్వాత మరి పెళ్లి చేసుకోమంటే కూడాను ఆయన నువ్వంటే నాకు అసహ్యం అంటాడు. చూడండి ఆ పని తీరిపోయిన తర్వాత. 4వది అగాపే లవ్, అగాపే ప్రేమ. అది గాడ్స్ లవ్, దేవుని శాశ్వతమైన ప్రేమ. ఈ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమకు ఎరోస్ అనేటువంటి ప్రేమకు చూడండి ఎంత అంతరం ఉందో. గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పాలని ఎంతో ఆశపడి, ఎంతో ఇదిపడి చెప్పలేకపోయారు. ఆయన ప్రేమకి ఎవరు సాటి లేరు, సరితూగరు అనమాట. అంత గొప్ప ప్రేమను చూపించినటువంటి యేసయ్యని మనము ఎలా మర్చిపోతాం, ఎలా విడిచిపెడతాం? ఈ క్రిస్మస్ సీజన్లో మనము ఆయన ప్రేమ గురించి తెలుసుకుందాం. ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది మన గురించి, ఏం చేశాడు, మళ్ళీ ఎప్పుడు రాబోతున్నాడు? ఈ 4 ప్రశ్నలు మన దృష్టిలో పెట్టుకుని మనం ప్రతిరోజును ఈ పవిత్రమైన గ్రంథంను చదివి ఆయన ప్రేమను కనీసం కొంతమంది కన్నా వెల్లడిద్దాం, కొంతమంది కన్నా ఆయన ప్రేమ గురించి చెప్పుదాం, ఆయన ప్రేమ గురించి చాటుదాం. యోహాను 14:30 కూడా ఒకసారి చూడమని. యోహాను లోకాధికారి యేసు వచ్చుచున్నాడు అని ఉంటుంది అక్కడ. యోహాను 14:30 నేను తండ్రి ప్రేమను చూపించుచున్నాను. యోహాను 14:30 చూడండి.
లోకాధికారి వచ్చుచున్నాడు. లోకాధికారి అని యేసు వచ్చుచున్నాడు. తర్వాత ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. తర్వాత అయినను నేను తండ్రిని ప్రేమించున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయించున్నాను. చూడండి, తండ్రిని ప్రేమించుటకు, తండ్రి ఆజ్ఞను అనుసరించుటకు. మనకి బైబిల్లో ఉంటుంది ఆజ్ఞ అతిక్రమమే నేరమని. చూడండి ఎంత చక్కగా ఆయన చెప్తాడు, తండ్రిని ప్రేమించున్నాను కనుక నేను ఇలాగ చేస్తున్నాను. చాలా క్లియర్గా చెప్తాడు ఆయన తండ్రి ఉద్దేశం. ఒకసారి కూడా యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళి అవన్నీ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి నువ్వు ఎక్కువ ఏం చేస్తున్నావు అంటే, నాకు తెలుసు నా తండ్రి పని మీద ఉన్నాను అంటాడు ఆయన. నా తండ్రి పని మీద, తండ్రి ప్రేమను చూడండి. ఆయన ఒక్క మాట కూడా జవదాటకుండా ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సరాలు కూడాను ఎంతో నిష్టగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఓర్పుగా మరి ఆయన జీవించి ఆయన మనకు ఒక మైల్ రాయిలాగా, ఒక రోల్ మోడల్ లాగా నిలిచిపోయి వెళ్ళారు. లోకమంతటను కూడా ఆయన్ని మన పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడని ఎంత గొప్పగా చాటుతారు. ఆయన ప్రేమకు మనము అసలు అంతుగట్టలేము. అగాపే ప్రేమ, అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమను మరి ఈ లోకంలో ఎవరు చూపించలేరు. ఆయన వ్యక్తిగత ప్రేమ కానీ, బహిరంగ ప్రేమ కానీ. ఇంకోటి చూడండి, 1 జాన్ 3:14 ఒకసారి చూడమ్మా. జాన్ 3:14, 1 జాన్ గారు జాన్ 3:14లో అరణ్యంలో మోసే సర్పమే ఎలాగో ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు. విశ్వసింపు ప్రతివాడును నశింపక నిత్యజీవం, ఆయన ద్వారా నిత్యజీవం పొందుటకు మనిషి కుమారుడు ఎత్తబడవాలి. ఆయన ఎవరు కాదు, యేసుక్రీస్తు వారు. ఆయన ఎత్తబడవాలని, ఆయన ఎత్తబడితేనే మనకి ఈ పాపపు విమోచన అన్నమాట. మరి అలాగే మరి ఇంకా చూస్తూ వెళ్తే అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యోహాను 13:1 కూడా చూడము ఒకసారి. అక్కడ కూడా తండ్రి వదకు దాని గురించి ఉంటుంది. యోహాను 13:1 తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని. చూడండి, ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని పస్కా పండగ ముందే ఎరిగిన వాడై లోకంలో తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించారు. చూడండి, లోకంలో ఉన్న అందరినీ ప్రేమించి, ఒకళ్ళు కాదు అందరినీ ప్రేమించి అంతం వరకు ప్రేమించారంట. చూడండి ఎంత గొప్ప ప్రేమ. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం దగ్గరికి వస్తుందని తెలిసి కూడా గడియ వచ్చుచున్నది, లోకంలో ఉన్న వారిని అందరినీ అంతం వరకు. అక్కడేమో తండ్రి దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడంటాడు. ఇక్కడ కూడా ఈయన కుమారుడు లోకములో ఉన్నవారిని అందరినీ అంతం వరకు ప్రేమిస్తూ సమానంగా, ఆయనకి వ్యత్యాసాలు లేవండి. ప్రేమకు వ్యత్యాసాలు లేవు. చిన్న పెద్ద పేద ధనికుడు అనేటువంటి వ్యత్యాసం లేదు. ఈక్వాలిటీ, అంత సమానంగా ఆయన ప్రేమించాడు అందరినీ. ఆయన దగ్గరకు వచ్చి ఒక పేదవాడు అడిగినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి భోజనం చేస్తారు, వాళ్ళకి రక్షణ ఇస్తారు. ఒక పెద్ద సైన్యాధికారి వచ్చినా కానీ మరి వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళని బ్రతికిస్తారు. ఎంతమందికి మరి ఆయన మార్గదర్శిగా నిలిచి ఎంతమందికి మరి ఆయన ప్రేమను వెదజల్లి వెళ్ళాడు. ఎలాంటి ప్రేమ అండి. మనమేమన్నా కొంచెం ఇంట్లో మనం ఇదైతే మనం మరి గట్టిగా అరుచుకుంటాం. ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ప్రేమ ఉండదు. ఈ ప్రేమకు చూడండి, అసలు 1 కొరింథీ 13లో చెప్పినట్టుగానే దీర్ఘకాలం ఉంటుంది. స్వచ్ఛమైనది, మచ్చరపడదు, ఎన్ని రకాలుగా చెప్తారు చూడండి. అలాంటి ప్రేమను మనం ఏమైనా కలిగి ఉంటున్నామా?
దేవుని ప్రేమను మనం ఇతరులకు చూపించగలుగుతున్నామా? మనం ఉదయకాలంలో మనం పరీక్షించుకుందాం. దేవుడు మరి యేసుక్రీస్తు వారు చూడండి, మరి అంతం వరకు అందరినీ మరి ప్రేమిస్తూనే ఉంటారంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. మరి ఇంకొకటి 1 జాన్ 2:16 కూడా, 1 జాన్ 2:16 లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైన లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాదండి ఇది శాశ్వతమైన ప్రేమ. మనకి క్రిస్టియన్స్కి మెయిన్గా శత్రువులు ఎవరంటే ఇవే. చూడండి, శరీరము, మన శరీరమే మనకి ఒక శత్రువు. మరి లోకం మనకు శత్రువు, సాతాను మరొక శత్రువు. ఈ మూడింటిని జయించినాడు. ఈ లోక ప్రేమను విడిచిపెట్టినప్పుడు మనం నిజమైన ప్రేమ దగ్గరికి వెళ్తాం, దేవుని ప్రేమ దగ్గరికి వెళ్తాం. అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. అలాంటి ప్రేమ మనకు కలిగి ఉండాలంటే యేసయ్య మన జీవితంలో రావాలి. యేసుక్రీస్తు వారు ఈరోజు బెత్లెహేంలో అక్కడ పుడతాం కాదు, మన హృదయాల్లో పుట్టాలి. మన హృదయాల్లో పుట్టినప్పుడు, మన హృదయంలో చోటిచ్చినప్పుడు ఆయన చూపించిన ప్రేమను మనం కూడా చూపించగలం. ఆయనలాగే మనం కూడా బ్రతకడానికి ప్రయత్నించగలం. ఆయన చూపించిన ప్రేమ అమోఘమైనది. ఎంత గొప్ప ప్రేమ చూడండి. మనము ఈ యొక్క శరీరం ఆశ, నేత్రాశ, ఇవి కానీ జీవపుడం జయిస్తే ఆటోమేటిక్గా లోక ప్రేమ నుండి దేవుని ప్రేమకు మనం దగ్గర అవుతాం. మన క్రైస్తవులు అనేవాడు ఇతరులకు ఆదర్శంగాను, ఇతరులకి నిదర్శనంగానే ఉండాలి. యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకున్నాం. ఆయన చూపించిన ప్రేమ మనం కూడా చూపిద్దాం. ఆయన చూపించినటువంటి గొప్ప త్యాగం కూడా మనం కూడా చేయడానికి ప్రయత్నిద్దాం. మనం మానవ మాత్రమే, ఆయన మానవ మాత్రులుగానే వచ్చారు. మన మాత్రులుగానే ప్రేమ చూపించగలవాలి. ఒక వ్యవసాయదారుడు పొలం ఉంటుండగా అక్కడ పెద్ద చీమల పుట్లు ఉంటే ఆ చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి చీమలతో అంటాడ, ఓ చీమలారా మీరు వెళ్ళిపోండి, నేను నాగలు దున్నుతున్నాను, మీరు చనిపోతారా అంటాడు. వాటికి ఏం అర్థం అవుతుందండి? అర్థమవుతుందా? అర్థం అవ్వాలంటే ఈయన చీమల భాషలోనే మాట్లాడాలి, చీమలకి మనుషుల భాష అని వచ్చి ఉండాలి. అంతేగాని యేసుక్రీస్తు వారు మన గురించి దేవుడై ఉండి మానవ రూపం ఎత్తి మరి మన గురించి వచ్చాడు. ఆయన ప్రేమను వెదజల్లడానికి, ఆయన ప్రేమను నిదర్శనంగా నాటిల్లాడు. ఈ బైబిల్ అంతా చెప్పాలంటే ఒకే మాట నేను అంటాను, ఒకే లైన్లో గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమ. చూడండి, ఎక్కడైనా చూడండి ఆయన ప్రేమ లేనటువంటి చాప్టర్ ఉండదు. ఏదో విధంగా ఆయన ప్రేమను వెదజల్లుతాడు. ఆయన దీవెనలు ఇస్తాడు. దీవెనలు ఇచ్చాడంటే ప్రేమ ఉంటేనే ఇస్తాడు కదా. ఆశీర్వదిస్తాడంటే ప్రేమ ఉంటేనే కదా ఇచ్చేది. ఆయన ప్రేమ లేనిదే మనకేమి ఈవులు కానీ మనకేమి బహుమానాలు కానీ రావు. ఒక బహుమానం ఇచ్చాయంటే, ఒక ఆశీర్వాదం ఇచ్చాయంటే ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు మనం పరీక్షించుకుందాం, మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం. ఈ నిత్యమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, తరతరాలకు తరగనటువంటి, యుగయుగాలకు తరగనటువంటి, మార్పు లేనటువంటి ప్రేమ, మారని ప్రేమ, ఆశ్చర్య ప్రేమ, అద్భుత ప్రేమ, నిత్యమైన ప్రేమ, పాపిని క్షమించే ప్రేమ, అంతం వరకు మనలను అంటుకొని ఉండే ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, సిలువుపై ప్రాణం పెట్టు ప్రేమ. ఇలాంటి ప్రేమ మనకున్నదా? ఇలాంటి ప్రేమ మరి యేసయ్య కలిగి ఉన్నాడు. ఆయన అన్నిటినీ సహించాడు. చూడండి మరి ఎంత సహించాడు. అలాంటి ప్రేమ మనకున్నదా? మనం ఈరోజు యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ కొంతైనాను మనం ఇతరులకు చూపించేసి, ఈ క్రిస్మస్లో మంచి మంచి భోజనాలు, కేకులు, బట్టలే కాకుండా ఆయన ప్రేమను వెదజల్లుటకు, ఆయన ప్రేమ గురించి చెప్పటానికి 2 వాక్యాలు, 2 మాటలే చెప్పండి. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టండి, వాడు భోజనం పెట్టి ఈ యొక్క నిత్యమైన ప్రేమ, యేసయ్య ఎందుకు వచ్చాడు, ఆయన ప్రేమను ఎందుకు వెదజల్లాడని మనము ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిద్దాం. చాలా మంచి విషయాలు ఉన్నాయి, చదవండి. మరి దేవుని యొక్క ప్రేమ గురించి
దేవుని యొక్క ఆ గొప్ప కార్యాల గురించి, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, మళ్ళీ ఎందుకు తిరిగి రాబోతున్నాడు, ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ వేసుకుంటే మనకు మంచిగానే మనకి సమాధానం దొరుకుతుంది. చాలామందికి తెలియదు యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఏం చేశాడు. అందుకని మనము ఈ యొక్క కనీసం ఈ 1 కొరింథీ 13:4-8 వరకు చదివి ప్రేమ యొక్క ఈ యొక్క నిర్వచనాలు, ప్రేమ యొక్క ఈ లక్షణాలు ఇవన్నీ యేసుక్రీస్తు వారిలో ఉన్నాయని తెలుసుకుని మరి ఆయన్ని మనం హృదయంలో పెట్టుకుని ఆరాధించటకు ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా మనము కొంతైనను మార్పు కనిపిస్తుందని మనం పరిశీలించుకుందాం. మన హృదయాలను పరిశీలించుకుందాం. మనం ఎలాంటి ప్రేమ చూపించుకుంటున్నాం, లోక ప్రేమలో ఉన్నామా, దేవుని ప్రేమలో ఉన్నామా, ఆ వ్యత్యాసం ఏంటంటే తెలుసుకుని మనం మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఎక్కువ మరి మొదటి జాను చెప్పాం కదా, ఒకసారి చదవండి. మొదటి జాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. చూడండి మరి ప్రేమ గురించి. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆయన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రేమ చూపించడానికి పంపించాడు. ఎన్నో ఉన్నాయండి దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, చాలా మంచి మంచి వచనాలు. ఆయన ప్రేమాస్వరూపి, ఆమె దయాళుడు. అందుకని ఆయన కుమారుడు మన ఎడల ప్రేమ చూపించడానికి మరి ఆయన్ని భూలోకానికి నరునిగా పంపించాడు. ఆయనకి మన హృదయంలో చోటిచ్చి మనం కూడా అలాంటి ప్రేమ ఇతరులకు చూపించడానికి మనం ప్రయత్నిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయాళుడా, మీ పాదాలకు మొక్కుచున్నాము తండ్రి. హృదయకాలమందునైనా మిమ్మల్ని ధ్యానించటకు మీ మాటలు మరి చెప్పడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అయా మీరు ప్రేమాస్వరూపై ఉన్నారు, ప్రేమమూర్తి అయి ఉన్నారు తండ్రి. యుగ యుగాలకి తరతరాలకి తరగనటువంటి ప్రేమ ఇచ్చిన మా గొప్ప తండ్రి. అయా మీరు ప్రేమ స్వరూపేయండి మీ బిడ్డను, మీ కుమారుని మరి మా పాపముల నిమిత్తమై ఆ ప్రేమను, అగాపే ప్రేమను చూపించడానికి భూమి మీద పంపించినారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఎట్టి ప్రేమనైనా అట్టి ప్రేమనైనా మేము చూపించలేము. అలాంటి ప్రేమను నాయన మేము కలిగిన వ్యక్తిని కలిగి ఉన్నాం. అలాంటి ఏ దేవుని మేము సేవిస్తున్నామంటే మాకు ఎంతో ధన్యత ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన వారి హృదయంలో పని చేయనట్లు సహాయం చేయండి. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. వారందరూ కూడా నాయన ఈ యొక్క దేవుని యొక్క అగాపే ప్రేమను కలిగి ఉండి మరి శాశ్వతమైన ప్రేమను కలిగి ఉండి వారి కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, మరి ప్రేమతో ఉంటారని ఆశిస్తూ ఈ కొన్ని వీటి పరములను ఆయన మీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అతి ఉన్నతమైన ప్రేమతో మనల్ని రక్షించిన దేవుడు అంటున్నాడు. ఆయన అగాపే ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు అంటున్నాడు. మరి ఆ ప్రేమ అంతతో ఆవే
ఉంటాం.